హలో అండి అందరికీ. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రెడ్ వన్ అనే హాలీవుడ్ మూవీ రావడం జరిగింది. ఈ సినిమా చాలా బాగుంది. హాలీవుడ్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాని చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. దానికి కారణం లేకపోలేదు. ఈ మూవీలో ఇద్దరు యాక్షన్ హీరోలు యాక్టింగ్ చేయడం జరిగింది. ఒకరు కెప్టెన్ అమెరికా హీరో, మరొకరు రాక్ స్టార్ హీరో. ఇద్దరు వాళ్ళ పర్ఫార్మెన్స్ అదరగొట్టారని చెప్పవచ్చు. ఈ రెడ్ వన్ మూవీలో యాక్షన్ సీన్స్ ఉన్నాయి, గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, క్రిస్టియన్ పండుగ రోజు శాంటా తాత చిన్నపిల్లలకి బహుమతులు ఇస్తుంటాడు కదా. ఆ క్రిస్టియన్ పండుగ రోజు ముందు రోజు ఈ శాంటా తాత కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేయడం జరుగుతుంది. ఈ శాంటా తాతని ఎవరు కిడ్నాప్ చేశారో ఆ ఇన్వెస్టిగేషన్ పనిని ఈ ఇద్దరు హీరోలు చేజింగ్ చేయడం జరుగుతుంది. ఈ చేజింగ్ ఇన్వెస్టిగేషన్ పనిలో వీళ్ళిద్దరు చేసే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి, కడుపుబ్బా నవ్విస్తాయి. అక్కడక్కడ కొన్ని కామెడీ డైలాగులు కూడా ఉంటాయి. ఈ సినిమాలో లాస్ట్ లో వచ్చే క్లైమాక్స్ సీను సూపర్ గా ఉంటుంది. యాక్షన్ సీను, గ్రాఫిక్స్ కూడా అదిరిపోయిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో మన రాక్ స్టార్ కి కొన్ని శక్తులు కూడా ఉంటాయి. ఆ శక్తితో మన శాంటా తాతని ఎలా కనిపెట్టాడో, ఎలాంటి సాహస విన్యాసాలు చేశాడో ఈ సినిమాలో గ్రాఫిక్స్ తో చూపించడం జరిగింది. చాలా మంది హాలీవుడ్ సినిమాలు ఇష్టపడేది గ్రాఫిక్స్ ఉండడం వల్ల చాలా మంది ఇష్టపడతారు. ఈ సినిమాలో కంపల్సరీగా గ్రాఫిక్స్ కూడా ఉంది. మీరు ఖచ్చితంగా యాక్షన్ సీక్వెన్స్ ని ఇష్టపడే వాళ్ళు, హాలీవుడ్ గ్రాఫిక్స్ ని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇద్దరు హీరోలు చేసే యాక్షన్ సన్నివేశాలు అదిరిపోతాయి. కానీ ఈ సినిమా మీరు చిన్నపిల్లలు ఎక్కువ ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. చిన్నపిల్లలకి క్రిస్టియన్ తాత ఇచ్చే బహుమతులు అంటే ఇష్టం కాబట్టి ఈ సినిమాని క్రిస్టియన్ పండుగ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఈ సినిమాని ఖచ్చితంగా ఇష్టపడతారు. మీరు ఈ సినిమాని చూడాలంటే ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. మీరు ఖచ్చితంగా చూడండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం వెయిట్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే, బాయ్.